హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే డ్వాక్రా మహిళలకు అదిరిపోయేటటువంటి శుభవార్తనైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి. అయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఒక్కొక్క మహిళకు 2 చీరలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఈ రేపటి నుండి మనకేంటంటే అధికారులు అనేది రాబోతున్నారు. సో ఎవరెవరు డ్వాక్రా మహిళలు ఉన్నారు ఏంటి, దీనికి సంబంధించినటువంటి సర్వే అనేది చేయబడతారు. సో మీ ఇళ్ళకే ఇది డైరెక్ట్గా ఈ 2 చీరలు అనేది పంపిణీ అయితే చేయాలని చెప్పేసి కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే మనకు ఈ 2 చీరలు మనకు ఎప్పుడెప్పుడు పంపిణీ చేస్తారు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ప్రభుత్వం నుండి అయితే విడుదలైంది. సో దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక తప్పనిసరిగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఇక వివరాలు అనేది తెలుసుకుందాము. ఇక నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే స్వయం సహాయక మహిళలకు ఏటా 2 చీరలు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు. అయితే స్వయం సహాయక సంఘాలంటే మనకు డ్వాక్రా మహిళా గ్రూపులు అండి. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐఐటిహెచ్కు వచ్చే ఏడాది నుండి స్కిల్ యూనివర్సిటీలో భవనం అనేది కేటాయిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ఐఐటిహెచ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరగానే రాజకీయాలకు అతీతంగా ప్రధానమంత్రి మోడీ గారు కేంద్ర మంత్రులు మంజూరు చేశారని తెలిపారు. నైపుణ్యం గల చేనేత కళాకారులు నూతన ఆవిష్కరణల కోసం దీనిని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు 63 లక్షల మంది స్వయం సహాయక సభ్యులకు ఏటా అంటే సంవత్సరానికి ఏటా మనకు 2 చీరల చొప్పున అయితే ఇవ్వాలని చెప్పేసి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు కోరడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఏంటంటే మనకు ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఏంటంటే మనకు 2 చీరలు అయితే పంపిణీ అయితే చేస్తారు. సో దీనికి సంబంధించి ఎవరెవరు డ్వాక్రా మహిళలు ఉన్నారు గ్రూపుల్లో, ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారు అని చెప్పేసి దీనికి సంబంధించి అధికారులతో అయితే సర్వే అనేది చేపడతారు. సో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ అనేది రూపొందించి ప్రతి ఏడాది అంటే మనకు ప్రతి జిల్లాకి ప్రతి గ్రామానికి ఇంతమంది డ్వాక్రా మహిళలు ఉన్నారని చెప్పేసి సో వారి యొక్క గ్రామానికి వారి యొక్క జిల్లాలకు ఏంటంటే ఇన్ని చీరలు అనేది కేటాయిస్తారు. సో అధికారులు మనకి ఏంటంటే ఆశా వర్కర్ల చేత మనకి అధికారుల ద్వారా ఏంటంటే వారి ఇళ్లకు ఈ చీరలు అనేది పంపిణీ అయితే చేస్తారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇది నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.